పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ందరినీ కూడా అనుదిన దివ్యవాకుకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి సువిశేష పట్టణాన్ని మనము ధ్యానించినట్లయితే, యేసు ప్రభు ఎరికో ప్రాంతానికి ప్రవేశించి ఆ యొక్క మార్గ మధ్యములో వెళ్ళుచూ ఉండగా జనులందరూ కూడా గుంపులు గుంపులుగా ఆయన వెంబడించి ఉన్నారు. ఇది చూసినటువంటి జక్కయ్య పొట్టివాడు కనుక ప్రభుని చూడలేడు కనుక ఈయన మేడి చెట్టు ఎక్కి నేను ఎట్లాగైనా ఆ ప్రభుని చూడాలనేటువంటి ఒక ఆశ ఆయనలో కల్పించి ఉన్నది. ఎందుకు అంటే ఆయన క్రీస్తు భగవానుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మూగవారు మాట్లాడుతూ ఉన్నారు, గుడ్డివారు చూడగలుగుతున్నారు, కుంటివారు లేడి వలె గంతులు వేస్తూ ఉన్నారు, మరణించిన వారు సజీవులవుతున్నారు. ఇదే జనసమూహములో వారు మాట్లాడేటువంటి మాటలు, దేవుడు చేసినటువంటి గొప్ప గొప్ప అద్భుతాల గురించి. ప్రియ సహోదరి సహోదరులారా, దీన్ని గ్రహించినటువంటి జక్కయ్య కూడా నేను కూడా ఆ ప్రభుని చూడాలి నా నేత్రాలతో అనేటువంటి ఉద్దేశముతోనే మేడి చెట్టు ఎక్కి ఉన్నాడు. కానీ హృదయాంతరంగము తెలిసినటువంటి దేవుడు ఈ యొక్క జక్కయ్య హృదయములో ఉన్నటువంటి ఆ హృదయ కోరికను తెలుసుకొని ఎప్పుడైతే ఆ మేడి చెట్టు దగ్గరకు వచ్చి ఉన్నాడో క్రీస్తు ప్రభు యొక్క చూపు ఆ మేడి చెట్టు పైకి వెళ్ళి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి చెట్టు మీద కూర్చొని ఉన్నటువంటి జక్కయ్యను పిలిచి, జక్కయ్య రమ్ము, ఇదిగో నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని పలికి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు విన్నటువంటి జక్కయ్య ఆయన సంతోషానికి హద్దులు లేవు. ఎందుకంటే ఒక పాపిగా జీవిస్తూ ఉన్నటువంటి నన్ను దేవుడు నా ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని పలికినప్పుడు ఆయనలో ఒక హృదయ పరివర్తన పొంది ఉన్నాడు. ఈ యొక్క హృదయ పరివర్తన ద్వారా ప్రభు మాటలు విన్నటువంటి జక్కయ్య వెంటనే ఆ చెట్టుని దిగి యేసు ప్రభుతో పయనమయ్యి తన ఇంటికి పోచున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా, ఇదిగో ఈయన పాపాత్మల యొద్దకు వెళుతున్నాడేంది, ఏం జక్కయ్య గురించి నీకు తెలియదా, ఎంతో ధనాన్ని అన్యాయంగా సంపాదించినటువంటి వాడు, పిల్లికి కూడా బిచ్చం పెట్టినటువంటి వాడు, మరి అటువంటి జక్కయ్య ఇంటికి ఈయన వెళ్ళటం ఏందని చెప్పేసి వారిలో వారు సణుక్కుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా జక్కయ్య దేవుని మీద ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని, భక్తిని బట్టి ప్రభుతో అంటున్నాడు, ప్రభువా నీవు నన్ను పిలుస్తావని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. అయినప్పటికీ నీవు నా ఇంటికి వచ్చి నన్ను దర్శించి నా గృహానికి రక్షణ దయచేసేటువంటి దేవుడు నువ్వు కనుక నా సర్వస్వము నీదేనని చెప్పేసి నేను సంపాదించినటువంటి ఆస్తిలో సగభాగాన్ని నేను పేదలకు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు వాక్కు ద్వారా పలికినటువంటి మాటలు, తప్పిపోయినటువంటి గొర్రెను వెదకి రక్షించుటకు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను అన్నాడు. జక్కయ్య లోకపరంగా మంచి ధనవంతుడే, ఉన్నటువంటి ఆస్తిపాస్తులతో ఉన్నటువంటి వాడు, కానీ ఆధ్యాత్మిక పరంగా ఆయన చాలా చాలా వీక్గా ఉన్నాడు. ఆధ్యాత్మికంగా చాలా ఆయన వీక్గా ఉండటమే కాకుండా తన జీవితంలో ప్రాముఖ్యత ఇచ్చింది దేనికై అంటే ధనానికి. మరి అటువంటి జక్కయ్యను దేవుడు తన యొక్క శక్తితో మార్చగలిగినప్పుడు మరి నిన్ను నన్ను మనందరినీ మార్చటానికి ప్రభుకి ఇది గొప్పమైనటువంటి విషయం ఏం కాదు. కనుక జక్కయ్య ఇంటిని దర్శించినటువంటి దేవుడు అదే నిన్ను నన్ను దర్శించాలి అంటే మనము ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఆ జక్కయ్యలాగా తనలో ఇదిగో నేను ప్రభువుని చూడాలి అనేటువంటి ఆశతో మనము ప్రభు యొక్క మార్గంలో మనం పయనించినట్లయితే మనము 2 అడుగులు ముందుకు వేస్తే ప్రభు 10 అడుగులు ముందుకు వేసి మనల్ని చేయి పట్టి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతము కాదు అని తెలుసుకున్నటువంటి జక్కయ్య తన జీవితాన్ని మార్చుకుని ఇదిగో నాకు
ఆ దేవుడే నాకు శాశ్వతము అని తనకున్నదంతయు కూడా నేను పేదలకు వెచ్చిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సమాజంలో ధనవంతులను మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క గొప్ప ఉపమానాన్ని తెలియపరిచి ఉన్నాడు. ఒక గొప్ప వాక్యాన్ని తెలియపరిచి ఉన్నాడు. ఇదిగో, ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము, కానీ ధనవంతుడు పరలోక రాజ్యము చేరుట చాలా చాలా కష్టం అన్నాడు. ఎందుకంటే ఎంతోమంది ధనవంతులు ఉదార స్వభావంతో ఉండేటువంటి వారు కోకొల్లలు కాదు ప్రియ సహోదరి. ఎక్కడో ఒకరు, నూటికి ఒక్కరు ఉంటూ ఉంటారు. కానీ వారు చేసేటువంటి సేవ, వారు అందించేటువంటి ప్రేమను బట్టి దేవుడు వాళ్ళని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. వారిలో ఒకరు ఈ జక్కయ్య. కనుక మనం ఈ లోకములో ఎంతో ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి ధనాన్ని మనము సంపాదించుకోకపోతే మనకున్నదంతయు కూడా వ్యర్థమే. కనుక ఒకప్పుడు ఈ ధనములో తులుతూగినటువంటి జక్కయ్య ఆధ్యాత్మికమైనటువంటి ధనము, పరలోకాన్ని చేర్చేటువంటి ధనము, అదే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆప్యాయత, సోదర భావము, మరి ఇతరుల మీద మనం చూపించేటువంటి సేవాభావం. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఆ జక్కయ్యలాగా మనము కూడా మన జీవితములో కరుడుగట్టినటువంటి ఈ పాప జీవితానికి స్వస్తి చెప్పి, ఇదిగో కనికరము కలిగి, దయ కలిగి, ఇదిగో మనందరినీ కూడా పరలోకము వైపు నడిపించేటువంటి ఆ ప్రభు వైపు మనమందరం కూడా పయనిస్తూ దేవాతి దేవుని యొక్క దీవెనలు పొందుతూ, మరి ముఖ్యంగా రానున్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని కొనియాడిపోయేటువంటి ఈ తరుణంలో మనమందరము కూడా మన హృదయాలను మార్చుకుంటూ, మన కఠినమైనటువంటి తలంపులను, ఆలోచనలన్నిటిని కూడా మార్చుకుంటూ మన జీవితాన్ని ప్రభుకు సమర్పిస్తూ దేవాది దేవుని యొక్క దీవెనల ద్వారా అలనాడు ఈ జక్కయ్య ఇంటికి వచ్చినటువంటి ఆ రక్షణ, ఆ ప్రభు యొక్క దీవెనలు మనము కూడా పొందేటువంటి అర్హతను ప్రభు మనకు దయచేయాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున.